నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. విద్యార్థినులకు రక్షణ కవచం శక్తి యాప్. ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం జెడ్పీహెచ్ స్కూల్ ఆడిటోరియంలో కళాశాల, పాఠశాల విద్యార్థులకు మహిళా భద్రత చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని, దానివల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే అనర్థాల గురించి విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి మొబైల్ యాప్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఆపద సమయంలో ఈ యాప్ను ఎలా ఉపయోగించి పోలీసుల సహాయం పొందవచ్చో విద్యార్థుల మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడిందని, శక్తి యాప్ గురించి వివరంగా తెలియచేసినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మహిళా భద్రతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐ పి దొరరాజు, ఎస్ఐ డి సురేష్, కన్స్యూమర్ ఫోరం ప్రతినిధి పి అభిరామ్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా మేము చదువుకున్న రోజుల్లో ఇలా కాలేజ్ కానీ స్కూల్కి కానీ పోలీస్ వ్యవస్థ పనితీరు, లేకపోతే లేటెస్ట్గా మీకున్న చట్టాల గురించి కానీ, లేకపోతే చట్టం తీసుకున్న యాక్ట్ గురించి కానీ ఎప్పుడు చెప్పడం జరగలేదు. మేము ఆ సమయాన్ని ఇక్కడికి వచ్చి మీకోసం మేము కేటాయించబట్టే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో పోలీసు వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ని మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫ్రీ కాల్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. దాంట్లో మనకి డైల్ 100 అని 112 కాల్స్. మీరు 2 నెంబర్లు గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్, మీ యొక్క బంధువులు ఏ విధంగా తెలుసుకోవడానికి, ఆ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పోలీసు వారికి తెలియజేయాలి అనేది చేయడానికి మీకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పోలీసులకు సమాచారం, మీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్లు ఏ విధమైన సమాచారం ఇవ్వాలి, ఈ శక్తి యాప్ అంటే ఏంటి, ఇది గవర్నమెంట్ ఎందుకు రూపొందించింది, దీని పట్ల మీకు అవగాహన కల్పించడం కోసం ఇక్కడ అందరూ ఆఫీసర్స్ మరియు మా ఉమెన్ పీసెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇందులో మొదటగా మంగాదేవి గారు ఈ శక్తి యాప్ గురించి మీకు వివరిస్తారు. అంతేగాని ఒక బౌండరీ పెట్టుకొని ఇక్కడ ఆగిపోదాము అలాంటి ఆలోచనలు అయితే మైండ్లో రానివ్వండి. బికాస్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. జస్ట్ దాట్ మనం తెలుసుకొని వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం తెలియాలి. ఓకే, సో అండ్ హేస్టీ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకండి. ఏదో ఆవేశంగా ఎవరో తిట్టారనో కొట్టారనో వాళ్ళని వెంటనే రియాక్ట్ అయిపోవడం, ఇంటి నుంచి వెళ్ళిపోవడం, ఇలాంటి థాట్స్ అయితే మాత్రం రానివ్వండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేయండి. ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, లేదంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు. ఇప్పుడు జిఎంఎస్కేలో అన్ని మహిళా పోలీసులు మొత్తం మీకు ఎక్కడ కావాలనే అవైలబుల్ ఉంటారు. ఇఫ్ నాట్ అది కూడా క్రాస్ అయితే స్టేషన్, పోలీస్ స్టేషన్ ఉంటుంది. డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. ఆ సంగతి మర్చిపోవద్దు. అండ్ ఇంకో నెక్స్ట్ విషయం, టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా. 2 అమ్మాయిలు, ఆ అమ్మాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు దానికి ఇన్స్టాగ్రామ్లో లవర్ ఉన్నాడంట. 8th క్లాస్. ఇమాజిన్ 8th క్లాస్ చదువుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఎవరో తెలియదు. అండ్ డూ యూ థింక్ అది అసలు మెచ్యూరిటీ ఉండి చేసిన ఆలోచనేనా? బికాస్ అది మీరు అనుకుంటారు మేబీ అది అబ్బాయి ఉంటాడు, అబ్బాయి నాకు లైఫ్లో సపోర్టివ్గా ఉంటాడు అనుకుంటారు. బట్ అది ఎంతవరకు వస్తుందంటే మేబీ మీరు మొత్తం దాన్ని నమ్మడం చేసిన తర్వాత నమ్మాక, లేదంటే మీరు అతని ట్రాప్లో పడిపోయిన తర్వాత మేబీ వీళ్ళు ఆస్క్ ఫర్ సమ్ పిక్చర్స్, ఏమైనా ప్రైవేట్ ఫొటోస్ అడుగుతారు, మీరు పెడతారు. మళ్ళీ తర్వాత
దాన్ని అవే పట్టుకొని మీరు ఆ అబ్బాయికి అగ్నెస్ట్గా వెళ్ళినప్పుడు అవే తిరిగి మళ్ళీ మీ వెపన్గా యూజ్ చేసి మీకు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ సిచ్యువేషన్ అనేది ఎంత క్రిటికల్గా ఉంటుంది అంటే కొంతమంది బయటకు వస్తారు, చెప్తారు, కంప్లైంట్ ఇస్తారు, కొంతమంది వాళ్ళలో వాళ్ళే సఫర్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అలాంటి సిచ్యువేషన్ అనేది అది మనం కొని తెచ్చుకున్న సిచ్యువేషన్ అది. సో అలాంటి సిచ్యువేషన్లోకి మీరు ఎప్పుడూ వెళ్ళకండి. బికాస్ టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఓన్లీ ఫోన్ ఒకటి యూజ్ చేసుకొని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ లైఫ్ వాళ్ళు ఉన్నారు. అలాగే దాన్ని అదర్ వే యూజ్ చేసుకొని ఇలాగే మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారు కూడా ఉన్నారు. సో అది దేన్ని యూజ్ చేసుకోవాలనేది మీ చేతుల్లో ఉంది. బికాస్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ అని చదువుతున్నారు, ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు ఈ శక్తి యాప్ గురించి కానీ